మునుపటి భాగంలో ఈ ఊరి పెద్దకు సహాయం చేస్తానని చెప్పి వచ్చిన ఆ మాంత్రికుడు కూడా సరిగ్గా ఊరడి మధ్య వద్దకు వచ్చేసరికి ఆ భయంకరమైన మాయా చెట్టు వద్ద శిల్పంలా మారిపోయాడు. ఈ మాంత్రికుడు వస్తాడని చూస్తూ ఊరి పెద్ద చూస్తూ ఉండగా ఇంతలో ఊరిలో కొంతమంది ఊరి పెద్ద వద్దకు వచ్చి వాళ్ళందరూ నేరుగా ఊరి చివరి వద్దకు వెళ్ళారు. అక్కడ శిల్పంలా మారిపోయున్న ఈ మాంత్రికుని కూడా చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద కూడా చాలా భయపడుతూ ఊరి పెద్దలతో ఇలా అంటూ ఉన్నాడు, అరే, నేను సహాయం కోరి వెళ్ళిన మాంత్రికుడు ఇతను కూడా శిల్పంలా మార్చేసిందంటే మన ఊరికి ఏదో భయంకరమైన పిశాచి ప్రవేశించింది. ఊళ్ళో పెద్దలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతను మహాశక్తివంతమైన మాంత్రికుడని విన్నాను, కానీ ఇతడు కూడా ఇప్పుడు ఇలా శిల్పంలా మారిపోయాడంటే ఏదో భయంకరమైన పిశాచి మన ఊరిని ఆవహించిందిరా, అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఊరి పెద్ద ఊరి పెద్దలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరిలో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు, అరే అయ్యా, మరి ఇప్పుడు ఎలా? మన ఊరిని కాపాడుకోవడం ఎలా? ఈ ఊరి చివరన వెలిసిన ఈ భయంకరమైన చెట్టుని ఇక్కడి నుంచి తొలగించడం ఎలా? చెప్పండి అయ్యా, చెప్పండి అని ఈ యొక్క ఊరి పెద్దలందరూ ఊరి పెద్దని అడుగుతూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా వాళ్ళకి ఒక మాయాస్వరం వినిపించింది. ఎవరిని తీసుకొని వచ్చినా సరే ఈ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఎంత గొప్ప మంత్రగాడైనా శిల్పంలా మారిపోవలసిందే. నా శక్తి ముందు భూత ప్రేత ప్రణవ శక్తులు అన్నీ నా ముందు దాసోహం అనవలసిందే. పిచ్చి ప్రయత్నాలు మాని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరికీ మరణం తప్పదు అని ఒక భయంకరమైన స్వరం వినిపించింది. ఆ స్వరం వినగానే ఈ ఊర్లో ప్రజలతో పాటు ఊరి పెద్ద కూడా హడిలిపోయి నేరుగా ఊళ్ళోకి ప్రవేశించారు. ఊరి పెద్ద ఇంటి ముందు ఊరి ప్రజలందరూ చాలా భయంతో నుంచొని ఉన్నారు. ఊరి పెద్దకి కూడా ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఊర్లో ఒకడు ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, నాకు ఒక ఆలోచన వచ్చింది. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు వస్తే ఊరి చివరన ఉన్న ఒక భయంకరమైన కొండకి అభిముఖంగా ఎంతో దూరాన మంత్రాలవ్వ అనే ఒక వ్యక్తి ఉందంట. ఆమె చాలా శక్తివంతురాలంట. ఆమెను కనుక మనం మన ఊరికి తీసుకుని రాగలిగితే ఖచ్చితంగా ఆ పిశాచిని బంధిస్తుందయ్యా. నా మాట వినండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అయ్యా అని ఆ ఊరిలో ఒక వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అవునా, సరే రంగయ్య, తప్పకుండా నువ్వు చెప్పింది మంచి ఆలోచనే. నేను చాలాసార్లు విన్నాను ఈ మంత్రాల గురించి, కానీ ఎప్పుడూ ఆమెను చూడలేదు. సరే, అయితే మనం ప్రయాణమవుతాం. ఊళ్ళో కొంతమంది కాపలాగా పెట్టి మనతో పాటు ఒక ఇద్దరిని తీసుకొని వెళ్దాం. ఆ మంత్రాలను కలిసి మనతో పాటు నేరుగా తీసుకొని వద్దాం. అంతవరకు ఊళ్ళో ప్రజలెవ్వరూ ఆ ఊరి చివరి వైపుకు వెళ్లకుండా జాగ్రత్త పడగా ఉండండి అని ఊరి పెద్దలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్దలందరూ సరైన చెప్పారు. ఆ రోజు నుంచి గ్రామ ప్రజలు ఎవరూ ఊరు బయట తిరగలేదు. కనీసం ఇంటిలోంచి బయటికి కూడా రాకుండా చాలా నిర్మానుషంగా ఉంది ఆ గ్రామం అంతా. ఊరి పెద్ద అనుకున్న విధంగానే తనతో పాటు కొంతమంది అనుచరులను తీసుకొని అడవి మార్గం గుండా గుర్రపు బండిపై వెళ్తూ ఉన్నాడు. ఇటు చూసిన దట్టమైన అరణ్యం, ఏవో భయంకరమైన అరుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా చాలా ధైర్యంగా ఊరి పెద్దతో పాటు తనతో వచ్చిన అనుచరులు కూడా ఆ గుర్రపు బండిపై స్వారీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన కొండ కనిపించింది. ఆ కొండ వైపు చూపించి ఊర్లో కొంతమంది ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు, అయ్యా, అదిగోనయ్యా, అదే మంత్రాలవ ఉండే కొండ. ఖచ్చితంగా మంత్రాలవ ఆ కొండలోనే ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంత్రాలవ్వ తపస్సు చేస్తూ ఎన్నో శక్తులు కూడా సాధించుంటుందయ్యా. అయ్యా, ఒక్కసారి వెళ్దాం పదండి అని చెప్పి ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా నడుచుకుంటూ నేరుగా ఆ గృహలోనికి వెళ్తూ ఉన్నారు.
కొద్ది సమయానికి నేరుగా వాళ్ళందరూ మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యారు. మంత్రాలవ్వని చూసి ఊరు పెద్ద చాలా సంతోషపడి ఇలా అంటూ ఉన్నాడు. అవ్వ, మంత్రాలవ్వ, వందనాలు. అవ్వ, మేము చాలా దూరం నుంచి మీ సహాయం కోసం వచ్చామయ్యా. అవ్వ, మా ఊర్లో భయంకరమైన చెట్టు ఒకటి వెలిసింది. ఆ చెట్టు వద్దకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని శిల్పంలా మార్చేస్తుందవ్వా. అలాగని ఒక మంత్రగాన్ని కూడా తీసుకుని వెళ్ళాను. అతడు కూడా ఉదయం వెళ్ళి చూసేసరికి వాడు శిల్పంలా మారిపోయి ఉన్నాడవ్వా. ఇంతటికి కారణమైన ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ పిశాచిని బంధించాలంటే నీ ఒక్క తరమే అవుతుంది. మా ఊర్లో ప్రజలందరినీ కాపాడవ్వా. అవ్వా, దయచేసి మాకు సహాయం చేసి పెట్టు అని ఊరి పెద్ద మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ, తప్పకుండా నాయనా, తప్పకుండా నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. అసలు మీ గ్రామంలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవడానికి నాకు ఒకరోజు సమయం కావాలి. ఇప్పుడే నా శిష్యుడైన కపాలికాని ప్రవేశపెడతాను. ఈ కపాలిక ఎక్కడ ఉన్నావో నా ముందు ప్రత్యక్షమవ్వు అని ఈ మంత్రాలవ్వ పిలవగా కొండల నడి మధ్యలోంచి ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ కపాలికుడు. అతను చూడడానికి చాలా వింతగా ఉన్నాడు. అతను నేరుగా ఎగురుకుంటూ మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యి, మాతా మంత్రాలవ్వ, చెప్పండి, ఏ కార్యం సాధించడానికి పిలిచారు? ఆదేశం ఇవ్వండి మంత్రాలవ్వ అని ఆ యొక్క కపాలికుడు మంత్రాలవ్వని అడగగా, మంత్రాలవ్వ, శిష్య కపాలిక, వీరి గ్రామంలో ఒక భయంకరమైన పిశాచి వచ్చి తిష్ట వేసి కూర్చుందంట. అంతేకాదు, అటుగా వెళ్ళిన గ్రామ ప్రజలందరినీ శిల్పంగా మారుస్తూ ఉందంట. మంత్రగాలిని, మాయగాలిని కూడా శిల్పంలా మార్చి దాని రాక్షస ఆనందాన్ని పొందుతుందంట. అసలు ఆ పిశాచి యొక్క అసలు సంగతి ఏంటో పూర్తిగా కనుగొనిరా. తరువాత దాన్ని ఎలా బంధించాలో నేను నిర్ణయిస్తాను. వెళ్ళు వెళ్ళు శిష్య అని ఈ యొక్క మంత్రాలవ్వ తన శిష్యుడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ శిష్యుడు సరైన చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది, ఊరి పెద్ద గారు, ఇక మీరు బయలుదేరి వెళ్ళవచ్చు. నా శిష్యుడు ఆ పిశాచి యొక్క పూర్తి వివరాలను కనుక్కొని నాకు చెప్పిన తర్వాత ఆ పిశాచిని ఏ విధంగా బంధించాలో నిర్ణయించుకొని మీ ఊళ్ళోనికి అడుగు పెడతాను. అంతవరకు గ్రామ ప్రజలు ఎవరు ఊరు దాటి బయటికి వెళ్ళవద్దు. అలా అని ఊళ్ళో కొత్త వాళ్ళు ఎవరిని ప్రవేశించవద్దు. 2 రోజుల పాటు గ్రామంలో అందరూ తమ తమ ఇళ్లలోనే ఉండండి. నేను చెప్పేంత వరకు ఎవరూ బయటికి రావద్దు. ఇక మీరు బయలుదేరండి అని మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్దను సరైన చెప్పి అక్కడి నుంచి తిరిగి మరలా నేరుగా తమ ఊరికి వచ్చేశాడు ఈ ఊరి పెద్దతో పాటు ప్రజలు కూడా. మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ కపాలికుడు నేరుగా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ ఆ ఊరు చివరిలో ఉన్న ఆ మాయా చెట్టు వద్దకు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ చెట్టు ముందు నుంచుని చూస్తూ ఉండగా ఆ కపాలికి ఒక భయంకరమైన చెట్టు వేళ్ళు వచ్చి ఆ యొక్క కపాలికుని అక్కడే బందీగా మార్చేశాయి. తన చేతులను కాళ్ళను ఈ యొక్క చెట్టు తొరలు వేలు నుంచి వచ్చి భయంకరంగా బందీగా మార్చేశాయి. అది అంతా చూస్తూ ఈ చెట్టులో ఉన్న ఆ మాయా రూపం బయటకు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి, మంత్రగాడు బందీగా మారాడంటే వీడెవడో వింత మనిషి వచ్చాడు. ఎవడెవరా నువ్వు? నా శక్తి గురించి తెలిసినా కూడా నేరుగా నా ముందుకే వచ్చి నిల్చున్నావు. నీకు మరణం తప్పదు. అందరిలాగా శిల్పంలా మార్చడం కన్నా నిన్ను ముక్కలు ముక్కలుగా మార్చి చంపేస్తా అని గట్టిగా నవ్వుతూ ఉంది ఆ పిశాచి. ఆ పిశాచిని చూస్తూ ఈ యొక్క కపాలికుడు ఇలా అంటూ ఉన్నాడు, ఓరి పిశాచి, నీ కపట మాయా బుద్ధి నా వద్ద కాదు. నేను బందీగా మారింది నీ శక్తి వల్ల కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాత్రమే. జై మంత్రాలవ్వ, జై మంత్రాలవ్వ అని మంత్రాలు చదవగా ఎక్కడి నుంచో ఒక మాయా ఖడ్గం రెక్కల సహాయంతో గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ కపాలికాకి చేతులకి బందీగా మార్చబడిన ఆ చెట్టు వేలను అక్కడికక్కడే ఒక్కసారిగా తెగనరికింది. ఆ తెగిపడిన రక్తపు
చెట్టు నుంచి వేలు నుంచి మారుతూ ధరలా మారిపోయింది. ఆ వేళ్ళు ఒక్కసారిగా అక్కడికక్కడే మాయమైపోయాయి. అది చూస్తూ ఈ కపాలికుడు ఆ పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు, ఏమి మాయా పిశాచి, ఏమైనది నీ శక్తి? చూసావుగా మా మంత్రాల శక్తి, మంత్రాల పద ఉచ్చారణే చాలు ఇలాంటి పిశాచాలని దూరంగా తరిమి కొడతాయి ఈ గ్రామం నుంచి. అసలు నువ్వు ఇంతకి ఎవరు? నువ్వు ఏ కార్యం మీద ఈ ఊళ్ళో ప్రజలని ఇలా శిల్పాలా మారుస్తున్నావు? చెప్పు, లేకపోతే నీకు మరణం తథ్యం అని ఈ యొక్క కపాలికుడు ఆ పిశాచితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి కోపావేశంతో రగిలిపోయి ఈ యొక్క కపాలికాపైకి మాయా సర్పాన్ని ఒక్కసారిగా తన మంత్రశక్తితో విభజించింది. ఆ సర్పం గాల్లో ఎగురుకుంటూ ఈ కపాలికాపై దాడి చేస్తూ ప్రయత్నించగా ఈ యొక్క కపాలికుడు ఇక కోపావేశంతో రగిలిపోయి తన చేతిలో ఉన్న మంత్రదండంతో ఆ సర్పాన్ని అక్కడికక్కడే బూడిదలా మార్చేశాడు. అంతేకాదు, ఎదురుగా ఉన్న ఆ మాయా పిశాచిని కూడా తన మంత్రశక్తితో బంధించి నేలపై ఉంచి తన గుండెలపై ఈ యొక్క కపాలికుడి కాలు పెట్టి గట్టిగా తొక్కుతూ, ఇప్పుడు చెప్పు పిశాచి, ఈ కపాలికాడికి ముందు నీ పిల్ల మంత్రాలు పనిచెయ్యవరు చెప్పాను కదా. ఇప్పుడు చెప్పు, అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఈ గ్రామ ప్రజలందరినీ శిల్పాలా మారుస్తూ ఉన్నావు? నాకు ఇప్పుడు తెలియాలి, లేకపోతే నీకు మరణం తథ్యం అని ఈ కపాలికుడు గట్టిగా అరుస్తూ చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మాయా పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, నన్ను చంపినా సరే తిరిగి మళ్ళా నేను ఉద్భవిస్తాను. నా రక్తం నేలపై పడిన మరుక్షణమే నా ఒక్కొక్క రక్తపు బొట్టులోంచి ఒక్కొక్క రూపం ప్రత్యక్షమవుతుంది. నేను అనుకున్నంత సాధారణమైన కాదు. పిశాచి ప్రణవ శక్తులను తన వశం చేసుకోగలిగిన మహా అచండ మంత్రగాడు శిష్యుని. ఆ అచండ శిష్యు గురువు కార్యం పైన నేను ఇక్కడ కాపలాగా ఉన్నాను. నువ్వు నన్ను ఏం చేసినా ఇక్కడి నుంచి నన్ను కదపలేవు, నన్ను బంధించి తీసుకుని వెళ్ళలేవు అని గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉంది ఆ పిశాచి. అది ఎంత వింటూ కపాలికుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే, ఈ పిశాచి నిజంగానే చాలా శక్తివంతమైన పిశాచిలా ఉంది. అచ్చురుడు మాట కూడా నేను చాలాసార్లు విన్నాను. ఎన్నో వందల సంవత్సరాలుగా మాయా భూత ప్రేత పిశాచి శక్తులను తన వశం చేసుకుంటూ తిరిగి మళ్ళా జన్మించగలిగిన సాధ్యం వరం పొందిన మహా మంత్రగాడు. ఆ మంత్రగాడు శిష్యుడైన వీడిని చంపడం అసాధ్యమే. వీడిని ఏదో ఒక విధంగా బంధించినా సరే మంత్రాల వద్దకు తీసుకుని వెళ్ళాలి, లేదా మంత్రాల వనీతని రమ్మని చెప్పాలి. అని ఈ కపాలికుడు తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆ కపాలికుడు ఆ యొక్క భయంకరమైన పిశాచిని తన మంత్రశక్తితో బంధించి ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ నేరుగా మంత్రాలయం వద్దకు తీసుకొని వచ్చాడు. మంత్రాలయం ముందు ఆ పిశాచిని పెట్టి ఈ యొక్క కపాలికుడు ఇలా అంటూ ఉన్నాడు, మాత మంత్రాలవ్వ, ఆ ఊరి గ్రామం పొలిమేర చివరన ఒక భయంకరమైన మంత్రాల చింతకాయల చెట్టు అని ఒక భయంకరమైన చెట్టుని ఆవిర్భవం చేసి ఆ చెట్టుపై ఈ పిశాచి మాయారూపంలో ఉంటూ వచ్చిన మానవులని శిల్పంలా మారుస్తుంది. ఈ పిశాచే మాత ఆ ఊరి ప్రజలందరినీ ఎంతగానో ఇబ్బంది పడుతున్న భయంకరమైన పిశాచి అని ఈ యొక్క కపాలికుడు ఆ యొక్క మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆ పిశాచి ముందుకు వచ్చి తన వైపు చూస్తూ ఇలా అంటూ కపాలిక, నువ్వు అనుకున్నట్టు వీడు పిశాచి కాదు, వీడు మానవ రూపమే. అచంట ప్రచండ భయంకర శక్తులు కలిగిన అచూరుడు యొక్క శిష్యుడు వీడు. వీడి రూపాన్ని నీకు ఇప్పుడే చూపిస్తాను చూడు. ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం మంత్రరూపిణి అని మంత్రాలు చదివి తనపై నీళ్లు జల్లేసరికి ఒక్కసారిగా
వాడి రూపం ప్రేతాత్మ నుంచి మానవ రూపంలో మారిపోయింది. చూసి ఈ కపాలికుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ యొక్క మానవ రూపంలో మారిన ఆ యొక్క భయంకరమైన మాంత్రిక శిష్యుడు గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు, పిచ్చి మంత్రగాళ్ళారా, ఒరే కపాలిక, నీ శక్తి ఏంటో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ముసలదైన మంత్రాలవే నయం కదరా, నా రూపం గురించి తెలుసుకొని నన్ను నా రూపంలోకి మార్చగలిగింది. కానీ నన్ను కొంచెం మరుక్షణమే నేను మళ్ళీ కొన్ని వందల రూపాయలు ఆవిర్భవిస్తాను. నా శక్తి ముందు మీ శక్తి తునాతునికులైపోతుంది. ఒసే మంత్రాలవ్వ, నీ వల్ల కాదు, నన్ను విడిచిపెట్టు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ యొక్క శిష్యుడు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ఒరే బిల్లు, నీ అతిగా ప్రసంగం ఆపు. ఇప్పుడు నువ్వు మా బందిఖానాలో ఉన్నావు. సమస్త భూత ప్రేత శక్తులని అదుపు చేయగలిగిన ఈ మంత్రాల గృహలో బందీగా ఉన్నావు. నీ ప్రాణాలు ఇప్పుడు మా చేతుల్లో ఉన్నాయి. నీవు తిరిగి మరలా ప్రాణాలతో బతకాలన్నా, నీ మంత్రశక్తి నీతో ఉండాలన్నా నేను చెప్పినట్టు వినాలి. అసలు ఎక్కడికి వెళ్ళాడు మీ గురువు? వాడు ఎక్కడ దాక్కున్నాడు? నాకు వాడు తక్షణమే కావాలి. చెప్పు, ఎక్కడ ఉన్నాడు వాడు అని మంత్రాలవ్వ ఆ శిష్యుని గట్టిగా అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ యొక్క శిష్యుడు, నన్ను పట్టుకోవడమే మీ తరం కాలేకపోయింది, అటువంటిది మా గురువైన ఆ అచురుడు శక్తి కలగలరా? ఇప్పుడు అతను అజేయుడు. తను ఎక్కడ దాగి ఉన్నాడో కనిపెట్టే ఒక్క విషయం కూడా మీరు తెలుసుకోలేరు అని ఆ మాంత్రికుడు గట్టిగా చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ కోపావేశంతో రగిలిపోయి తనపైకి అగ్నిని వెదజల్లింది. ఆ శిష్యుడు యొక్క శరీరం సగం కాలిపోతూ మంటల్లో కాలిపోతూ ఉన్నాడు. అది ఎంతా చూస్తూ ఈ కపాలికుడు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. మంత్రాలవ్వ మాత్రం వాడిపై అగ్నిని మాత్రం అలా వెదజల్లుతూనే ఉంది.